నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత గొప్ప వ్యక్తో సినీ రంగంలో ఆయనకున్న పేరు అందరికీ తెలిసింది. అయితే ఆ పేరుని ప్రత్యక్షంగా కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పరోక్షంగా కొంతమంది వాడుకొని, అంటే వాళ్ళ స్వలాభం కోసమా లేకపోతే ఎలాగో తెలియదు కానీ ఆయనకి చెడ్డ పేరు వచ్చేలాగా కూడా కొంతమంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఆయన ముఖ చిత్రాన్ని డీప్ ఫేక్ ద్వారా వీడియోస్ తయారు చేసి ఇలా వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి కోర్టును ఆశ్రయించారు చిరంజీవి గారు. కోర్టు కూడా స్టే ఇచ్చింది. మొన్న రష్మిక మందన కూడా ఇలాంటి ఇబ్బందులు పడి నరేంద్ర మోడీ గారు సైతం ఈ అంశాన్ని కొంచెం గట్టిగా చొరవ తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మరొకసారి చిరంజీవి గారు కూడా లైమ్ లైట్లోకి రావడం జరిగింది. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. సో అదే చిరంజీవి గారు కూడా స్టే తెచ్చుకోవడం జరిగింది. సో ఏమంటారు, మీ స్పందన ఏంటి దీని పట్ల? ఇది చాలా విచారించాల్సిన విషయం, అలాగే చిరంజీవి గారిని అభినందించాల్సిన విషయం కూడా. ఏదైనా ఇట్లాంటిది జరిగినప్పుడు మనము ప్రోయాక్టివ్గా ఉండి నా వల్ల మంచి జరగాలి తప్పితే చెడు జరగకూడదు. అది వాళ్ళ స్వార్థం కోసం చేయనివ్వండి, వాళ్ళ లాభాపేక్షతో చేయనివ్వండి, ఏదైనా కానీ నా ప్రమేయం లేకుండా జరగడం కరెక్ట్ కాదు అనేది చిరంజీవి గారి ఉద్దేశం. దీనివల్ల నేను అబాస్ పాలవుతాను, నా ఫేము దెబ్బతింటది అని ఆయన అనుకోవడంలో తప్పులేదు. అయితే ఈ మాత్రం ఈయనకున్న ఇంగిత జ్ఞానము, ఈ మాత్రం ఈయనకున్న బుద్ధి, పనిచేసిన బుద్ధి చాలా మంది రాజకీయ నాయకులకి ఎందుకు పనిచేయట్లేదో నాకు అర్థం కావట్లా. ఎందుకో చెప్పనా? కొంతమంది ఎంపీలు, కొంతమంది మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సహా, మోడీతో సహా చాలా మంది మాటల్ని ఏఐ ద్వారా మీరు 22,000 ఈ అకౌంట్లో జమ చేయండి, మీకు ఏఐ ద్వారా సంపద సృష్టించబడుతుంది అని చెప్పి యాడ్లు వస్తున్నాయి, మీరు గమనించే ఉంటారు. అవి నిజం అనుకుని చాలామంది డబ్బులు పెట్టారు. డబ్బులు పెట్టిన తర్వాత డబ్బులు రావట్లేదు అని చెప్పి లబోదిబోమని చెప్పి గోల్ చేస్తున్నారు. ఈ తతంగం దాదాపు ఒక 5 నెలల నుంచి జరుగుతుంది. ఈ 5 నెలల నుంచి ఎందుకు ఆఖరికి సుధామూర్తి గారు కూడా రికమెండ్ చేసినట్లుగా వస్తున్నాయి, మీరు పెట్టండి డబ్బులు వస్తాయి అని. అసలు ఇప్పుడు నాబోటి వాళ్ళకి కూడా, అంటే కొంచెం మీడియాలో ఉన్న వాళ్ళకి కూడా డౌట్ వచ్చేలాగా, ఏంటి నిజమా, సాక్షాత్తు నిర్మలా సీతారామన్ ఎలా చెప్తుంది అని దీని మీద రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది. ఖండించరేంటి కనీసం మీరు అని. నిజమే కదా, నిజంగా చీమ చిట్టుక్కుమంటే కూడా తెలిసిపోయేంత టెక్నాలజీ ఉంది మన దగ్గర, మన దేశంలో. దానికి ఉదాహరణ ఆపరేషన్ కగారు. ఆపరేషన్ కగారు ద్వారా నక్సలైట్లు ఎలా ఏరివేస్తున్నారో, ఎలా చంపేస్తున్నారో భయపడి వాళ్ళు మనం ఇంకా దాక్కోవడం కుదరదు అని వచ్చి లొంగిపోవడం మనం చూస్తున్నాం కదా. మరి అంత సాంకేతికత వాడగలిగిన వాళ్ళు ఎవరు ఈ ఏఐ ద్వారా వీడియోలు చేసి ఇలా జనాల డబ్బులకి, జనాలకి టోపీలు పెడుతున్నారో తెలుసుకోలేదా అండి ప్రభుత్వం? చేయొచ్చు కదా. ప్రముఖ రాజకీయ నాయకులను చూపించి వాళ్ళ చేత యాడ్లు ఇప్పించినట్లుగా, వాళ్ళు యాడ్ ఇచ్చినట్లుగా ఎట్లా చేయగలుగుతున్నారు? మరి వీళ్ళందరికీ ఎందుకు మేల్కొలుపు రాలేదు అంటే వీళ్ళు ఏమనుకున్నారు, పోతే పోనీ జనాల డబ్బులే కదా, మమ్మల్ని ఏమి అశ్లీల చిత్రాలుగా చిత్రించలేదు కదా, ఎవరో పాపం డబ్బులు లేనోళ్ళు మా ఫోటోలు పెట్టి డబ్బులు సంపాదించుకొని సామాన్య ప్రజలు వాళ్ళకు కూడా ఆశ బట్టే కదా 22,000 పెడితే 24 గంటల్లో డబల్ అవుతాయి, 48 గంటల్లో ఇంకెంతో అవుతాయి, లేకపోతే నెల రోజుల్లో ఇంకెంతో అయిపోతాయి. ఏమి చేయకుండా అక్కడ ఆ అకౌంట్లో ఉంచగానే, ఆ ఆప్షన్ బటన్ నొక్కగానే మనకు డబ్బులు వచ్చేసేస్తాయి అంటే ఎట్లా నమ్మే జనాలు ఉన్నారు కదా, పిచ్చి జనాలు. పోనీ వాళ్ళ డబ్బులే కదా పోతాయి అనుకున్నారా లేదా వీళ్ళు? లేకపోతే ఇవి ఏ సంబంధించిన వీడియోలు, ఎవ్వరూ వీటికి స్పందించకండి, వాళ్ళ మీద మేము కఠిన చర్యలు తీసుకుంటామనే ప్రకటన అన్నా ఇచ్చారా కనీసం? ఇది టెర్రరిస్టుల కంటే ఎక్కువ చేసిన ఇది ఎకనామిక్ టెర్రరిజం కదా ఇది. మరి వీళ్ళకి లేని ఆలోచన చిరంజీవి గారికి వచ్చిందంటే మెచ్చుకుని తీరాల్సిందే ఆయన్ని.
రష్మిక మందన్న విషయం డీప్ ఫేక్ వీడియోలు చేశారని చెప్పి మోడీ గారు చాలా బాధపడిపోయారని మీరు చెప్తున్నారు. అంటే సినిమా యాక్టర్లకు ఏదన్నా నష్టం జరిగితే మోడీ గారికి తెలుస్తుంది, కానీ సామాన్య ప్రజలకు ఏమన్నా జరిగితే మటుకు మోడీ గారికి తెలియదు అనమాట, మోడీ గారికి పట్టదనమాట. ఎంత దారుణం అసలు! ఏ దేశంలో చూడని చిత్రాలని ఈ దేశంలోనే చూస్తున్నాం మనం. అసలు జనాలు, సామాన్య ప్రజల డబ్బులు, ఇప్పుడు మీరున్నారండి, ఒక 22,000 మీ జీవితంలో చాలా ఇంపార్టెంట్. నెల జీతం. ఇప్పుడు ఆయనకి ఇంకా ఇప్పుడు కెమెరా వాళ్ళు కావచ్చు, లేదా నాకైనా 22,000 చాలా పెద్ద మ్యాటరే. నేను అందులో నొక్కుతాను, పోతాయి 22,000. పోయిన చోటే సంపాదించుకోవాలని ఒక చెత్త బుద్ధి ఉంటుంది మన దగ్గర. అందుకని మళ్ళీ పెట్టి మొన్న బెట్టింగ్ యాప్లు, లోన్ యాప్లు వాటిలో అసలు ప్రభుత్వాలకు శ్రద్ధ లేదని చెప్పండి. నియంత్రించలేకపోవడం అనేది జరిగే పని కాదు. నిజంగా నియంత్రించదలుచుకుంటే దానికి సంబంధించి వర్కౌట్ చేస్తుంది. టిక్టాక్ లాగా టక్కన చేయాలనుకుంటే చేయొచ్చు. ఎందుకు చేయట్లేదు? ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? లోన్ యాప్ల్లో డబ్బులన్నీ, బెట్టింగ్ యాప్ల్లో డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి అనుకుంటున్నారు? గవర్నమెంట్ అంటారా? గవర్నమెంట్కి వెళ్తే బాధ ఏంటండి, మళ్ళీ జనాలకే వస్తాయి. పొలిటీషియన్స్ గుజరాత్ కంపెనీ ఒకటి వేరే దేశంలో పెట్టి అక్కడికి రౌట్ అవుతున్నాయి డబ్బులన్నీ. అందుకని మన దేశంలో ఇట్లాంటివి మనం ఈ ఎకనామిక్ ఎఫెన్సెస్, అది చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి. మొన్న ఎవరో ఒక అతను పేదలకు సాయం చేస్తాను అని చెప్పి ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇస్తే అది ఫేక్. అయితే 3.5 లక్షలు అతనికి కావాలి వాళ్ళ అమ్మకు వైద్యం చేయించడానికి. 1,80,000 అతని దగ్గర ఉన్నాయి. ఇతను 3.5 లక్షలు నాకు మా అమ్మకి వైద్యానికి కావాలి అంటే, నువ్వు ఇంత పెడితే ఎంత ఇస్తావు, ఎంత పెడితే ఎంత ఇస్తావు అని చెప్పి ఇతని దగ్గర నుంచి 1,80,000 లాగేశారు తప్పితే వాళ్ళు ఏమీ ఇవ్వాల. అతను కేసు పెట్టాడు. అంటే ఇట్లా ప్రముఖులను చూపించి ఇట్లాంటివి కూడా చేస్తున్నారు. ఇదంతా సైబర్ క్రైమ్ కిందకు వస్తుంది. మరి దీని మీద చదువుకోని వాళ్ళకి అవగాహన లేదా? చదువుకున్న వాళ్ళకి కూడా అవగాహన ఉండట్లేదా? ఇప్పుడు ఇట్లాంటి వాటిల్లో మోసపోతుంది కూడా ఎక్కువ చదువుకున్న వాళ్ళే. అసలు ఒక రిటైర్డ్ టీచర్కి పెన్షన్ వస్తుంది, ఆమె ప్రశాంతంగా పెన్షన్ తోటి బతక్క, ఒక రిటైర్డ్ ఎంప్లాయీ వాళ్ళకి పెన్షన్ వస్తుంది, హాయిగా పెన్షన్తో బతక్క, ఇవాళ ఎక్కువ నష్టపోతుంది రిటైర్డ్ పీపులే. వీళ్ళకి ఎందుకు ఆశ చెప్పండి? ఈ పాటికి వీళ్ళ పిల్లలు కూడా సెటిల్ అయి ఉంటారు కదా, ఎంతో కొంత ఏదో పని చేసుకుంటూ ఉంటారు కదా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.